సో హ్యాపీగా సొంత సినిమాలు కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఎప్పుడు చేయను, చేయరా? ఎప్పుడు సొంత సినిమాలు ఏంటి అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి లేదు? నా సినిమాల వల్ల ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాస్ రాలేదు, ఇంక్లూడింగ్ అమరక్ బ్రాంటోని ఇలాంటి సినిమా కూడా నేను ఓపెన్గా చెప్పాను మైత్రి మూవీస్లో. ఇప్పుడు అగైన్ మళ్ళీ మైత్రి మూవీస్లో సినిమా చేస్తున్నాను నేను. సో ఎందుకు చెప్పాను అంటే ఆ దెబ్బ తగిలితే నేను తీసుకుంటాను తప్ప అంత బడ్జెట్లో సినిమాని తీస్తాను కాబట్టి. అది ఏదైనా ఫ్లాప్ అయింది అనుకోండి నాకే ఇబ్బంది, కానీ ప్రొడ్యూసర్కి తగలనివ్వకుండా చూసుకుంటాను. అంటే భయం కాదు. అంటే నేను బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, నా సినిమాల వల్ల ఏ నిర్మాతకి దెబ్బ తగలేదు, ఏ నిర్మాత నష్టపోలేదు అన్నారు. రేపు ఎవరన్నా వచ్చి మీరు అలా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇంత నష్టపోయానంటే ఏం చేస్తారు? దానికి ఏం చేస్తుంది, దానికి ఆర్గ్యుమెంట్ ఏముంటుంది దానికి? ఇది ఎలా చెప్పుకుని ఇప్పుడు మైత్రి వాళ్ళు అదే పెద్ద ఎక్కువ డిసప్పాయింట్ చేసిన సినిమా అమరక్ బ్రాంటోని, వాళ్ళకి నేను మళ్ళీ వాళ్ళతో సినిమా చేస్తున్నాను. సో వాళ్ళకి తెలుసు కదా నేను ఏం చేశాను, ఎంతలో తీసాను. చెప్పిన దానికంటే తక్కువలో తీయడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చాలా తక్కువలో తీసిన సినిమాని. కానీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా అంటే ఏది మీ కెరీర్లో? మీరు అవ్వదు, లేదు, చెయ్యి పని నేను. అంటే ఇప్పుడు విశ్వం తీసుకుందాం. విశ్వం ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నాను, 110 days చెప్పాను. అంటే అంత స్పాన్ ఉంది సినిమాలో. 110 days చెప్పిన సినిమా ఎన్ని రోజులు తీసాను నేను? 80 daysలో తీసాను. 30 days తగ్గించాను. అంటే డేస్ తగ్గించడం ఒకటే కాదు, ఆర్టిస్ట్ని ఎలా వాడతాం. ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని అడిగితే చెప్తారు, స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా నీకు విశ్వప్రసాద్ గారు తెలుసు కాబట్టి ఒకసారి ఆయన అడిగితే నేను ఎలా చేసాను చెప్తారు. ఆయన ఒకటే మాట అంటారు, బికాస్ ఆఫ్ దిస్ డైరెక్టర్ శ్రీను ఎట్ల గారి వల్ల ఈ సినిమా ఫినిష్ అయింది. అంటే నేను ఎలా చేశాను ఆయన చాలామంది చెప్తుంటారు. ఓకే, అట్లా మైత్రి నవీన్ చెప్తుంటాడు నేను ఎలా తీస్తాను, ఎలా చేస్తాను. ఇంకెవరైనా వచ్చి కావాలని చెప్తే కదా మనం ఏం చేయలేం. నిజం ఏంటి అనేది అదే. సో శ్రీను వైట్ల వల్ల ఇండస్ట్రీలో ఎవరు నష్టపోలేదు, ఎవరు హర్ట్ అవ్వలేదు అంటారు, అంతే కదా? హర్ట్ అనేది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. అది మనం ఏం చేస్తాం, మనం సినిమా చేయమన్నప్పుడు చేసి ఉండకపోతే హర్ట్ అవుతారు, లేకపోతే ఇంకో రకరకాల కారణాలు ఉంటాయి. నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను నా డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉంటానో ప్రొడ్యూసర్ డబ్బు విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. దానివల్ల నాకు టెక్నీషియన్స్ నుంచి కానీ ఆర్టిస్ట్స్ నుంచి కానీ కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి నాకు. మరీ అనేదో రేపు రిలీజ్ డేట్ ఇచ్చినట్టు ఇలా తీస్తాడేంటి అని ఉంటాయి సందర్భాలు. అదే మీకు